ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా భారతదేశంలో జనాభా అధికంగా ఉండడంతో ప్రతి ఇంటిలో గ్యాస్ నిత్యావసర వస్తువుగా మారింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ దొరకకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూసే పరిస్థితికి వచ్చాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యితో హోటల్స్ నడుపుతున్నప్పటికీ సమయానికి ఫుడ్ అందివ్వలేక హోటల్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గ్యాస్ బుకింగ్ 20 నుండి 45 రోజులు పడుతోంది. గ్యాస్ గుదిబండపై పూర్తి సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్యాస్ కొరతతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. బ్యాక్ లో 1000 నుండి 2000, 2000 నుండి 2500 వరకు కూడా కొనాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా 20 నుండి 45 రోజుల పాటు ఆ గ్యాస్ బుకింగ్ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ బ్లాక్ లో అమ్ముతున్నారు కాబట్టి దీనికి కొరత అని కూడా చెప్పొచ్చు. మరోవైపు ప్రధానంగా హోటల్స్ యాజమాన్యం కూడా హోటల్స్ మూత వేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి డొమెస్టిక్ సిలిండర్లు కావచ్చు, కమర్షియల్ సిలిండర్లు కావచ్చు దొరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అక్కడ పనిచేసే వ్యక్తులకు కావచ్చు, హోటల్ యాజమాన్యం రెంట్లు కట్టడానికి కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయింది. దానికి ప్రధాన కారణం గ్యాస్ కొరత. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ భారతదేశంలో అయితే తీవ్ర కొరత అయితే ఏర్పడింది. మనం చూసుకోవచ్చు హోటల్ యాజమాన్యం ఆ కట్టె పుల్లలతోటి ఈ రోజు ఆ గ్యాస్ లేకపోవడంతో కట్టె పుల్లలతోటి వాళ్ళు వంట చేసే పరిస్థితికి ఈ రోజు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే పాత రోజుల్లో చూసుకోవచ్చు హోటల్స్ లో కట్టె పుల్లల మీదే వంట చేసేవాళ్ళు. వినూతంగా ఇటు డీజిల్ గ్యాస్ పొయ్యిలు కూడా వచ్చిన పరిస్థితి అయితే. మరోవైపు కరెంటు స్టవ్లతో కూడా ఈ రోజు వంట చేస్తున్నారు. ప్రధానంగా కట్టెలు కొనుక్కొని వంట చేసే పరిస్థితి ఏర్పడింది. మనతో పాటు హోటల్ ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన విజయ మెస్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు గ్యాస్ కొరతతోటి హోటల్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటారు? గ్యాస్ అండి. అక్కడ ఇరాక్ యుద్ధంలో, ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా మొత్తం గ్యాస్ ఆగిపోవడంతో కమర్షియల్ గ్యాస్ అనేది అసలు ఇవ్వట్లేదండి. డొమెస్టిక్ కూడా చాలా రోజులు పడుతుంది అంటున్నారు. దాన్ని మేము వాళ్ళేమో మాకు ఇవ్వాల్సిన కమర్షియల్ గ్యాస్ దగ్గర 15 రోజులు అవుతుందండి ఆపేసి. ఈ 15 రోజులు ఆపటం వల్ల మేము చాలా ఏదో 2-3 రోజులు అంటే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు. హోటల్స్ మూసేస్తే ఇబ్బంది. ఎట్లా అంటే జనాలకి అది ఇబ్బంది అవుతుందో రెంట్లు, మెయింటెనెన్స్ ప్లస్ ఒక్కో హోటల్లో 10-15 మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళ జీవన విధానం పైన కూడా ఇది పడుతుంది. రేపు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత వర్కర్స్ కావాలంటే దొరికే పరిస్థితి ఉండదు. ఏదో 1 రోజు 2 రోజులు అడ్జస్ట్ అవ్వండి అంటే మూసేసుకోగలం. కానీ ఆ పరిస్థితి కాదు. ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆల్టర్నేటివ్ ఉపాయాల్లో భాగంగా పుల్లలు పెట్టుకోవటము, ఇంకా రకరకాలు పుల్లలు, ఇంకా వేరే కరెంటు ద్వారా చూసుకోవటం, ఇంకా ప్రత్యామ్నాయంగా అసలు పుల్లలు కొన్ని రకాల పొయ్యిలు కూడా కొత్తగా లేటెస్ట్ అందుబాటులో వచ్చాయి. కానీ అవి దొరికే పరిస్థితి లేదు. మనం ఎంత అడిగినా కానీ లేవంటున్నారు. స్టాక్ లేదో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. సో మనమే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రకరకాల ఆ విధంగా ప్రత్యామ్నాయాలు ఎత్తుకోవాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క సిలిండర్లు మిగతా హోటల్ కావచ్చు, డొమెస్టిక్ సిలిండర్ కావచ్చు, కమర్షియల్ సిలిండర్ కావచ్చు, ఎంత రేటు పెట్టి కొనేవాళ్ళు అంత ముందు ఇప్పుడే ఆ రేట్ ఎట్లా ఉందంటే పెరిగిందంటారు? బ్లాక్ లో ఎట్లా ఉంది? ఇంతకుముందు మేము కొనే కమర్షియల్ సిలిండర్ 2000-2001 మధ్యలో ఉండేదండి. దాన్ని అఫీషియల్ గా మేము బుక్ చేసుకునే వాళ్ళం, తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అయిపోయేది. ఇక ఇప్పుడు బ్లాక్ లో మామూలు డొమెస్టిక్ సిలిండర్ 2000-3000 అంటున్నారు. కానీ ఇంకా మనం ఇంకా దాని జోలికి వెళ్ళలేదండి. అంత పెట్టి హోటల్స్ మెయింటైన్ చేసే పరిస్థితి ఉండదండి. సో అంతంత పెట్టి మెయింటైన్ చేయలేము. ఇప్పుడున్న పరిస్థితి చేయలేము కాబట్టి మేము పుల్లలు పైనకి వచ్చి మేము పుల్లలు చేస్తాం. చూస్తున్నట్టయితే అంటే పాత రోజుల్లో కట్టె పుల్లలతో వ్యాపారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి రానున్న రోజుల్లో రానుందంటారు అంటే పెద్ద హోటల్లో కూడా? పాత రోజుల్లో వేరండి. పాత రోజులు బిల్డింగ్లు కానీ పాత రోజున్న వ్యవస్థ, పాకల వ్యవస్థ వేరండి. అప్పుడు గాలి సదుపాయం వేరు. అప్పుడు ఓక పొయ్యిలు, కట్టెల పొయ్యిలు పెట్టాము. ఇప్పుడు కట్టెల పొయ్యి మేము పెట్టినా కానీ చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయండి. పొగ, ట్రాఫిక్, జనాలు, వాళ్ళకి ఇబ్బంది కలగటం, స్కూల్స్, కాలేజ్, బిల్డింగ్స్ పెరిగిపోయినాయి. పొగ ఎటు పోయే పరిస్థితి లేదు. ఇట్లా ఎంతో కొంత చేయగలుగుతున్నాం కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి. దీనివల్ల కూడా వస్తే బాగానే ఉంటుంది ఈ పద్ధతి. కానీ ఏదో ఓపెన్ ఏరియాలో ఊరు బయట వాళ్ళకి కానీ సిటీ మధ్యలో ఉన్న వాళ్ళు చేసే పరిస్థితి కాదు. దాని తగ్గ ప్లేస్ కావాలి. కట్లపై పెట్టాలన్నా, ఒకపై పెట్టాలన్నా ప్లేస్ ఎక్కువ కావాలండి, గాలి కావాలండి. ఆ పరిస్థితులు అందరికీ సాధ్యపడే కావు. ఎక్కడో ఒకరికి అవకాశం ఉన్న వాళ్ళు చేసుకునే పరిస్థితి తప్ప. అంటే ఇప్పుడు కట్టె పుల్లలతో మీరు వ్యాపారం చేస్తున్నారు, గిట్టుబాటు అవుతుంది అంటారా? కట్టె పుల్లలతో గ్యాస్ కన్నా కట్టె పుల్లలతో గిట్టుబాటు అవుతుందండి. అవ్వదనేది ఏం లేదు. కాకపోతే కట్టె పుల్లలతో అనేది కొంత పొగవాసన వస్తుంది అనేది ఒకటి. రెండోది కొంచెం ప్లేసు, మెయింటెనెన్స్, దీనికి గాలి కావాలి, ఈ పొగ ఎటు వెళ్ళాలనే దాని మీద ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్లే కట్టె పుల్లలు పెట్టట్లేదు. గ్యాస్ మీద ఏంటంటే అలా ఉండదు. వాన వచ్చింది, కట్టె పుల్లల మీద బయట చేయలేము. షెడ్ లో పెడితే పొగెట్టిపోద్దో తెలియదు. మనం ఉండదు కాదు, నుంచోది కాదు, కూర్చోది కాదు, రకరకాల ఇబ్బందులు. ఇప్పుడు అంటే వానాకాలం కాదు కాబట్టి నడుస్తుంది.
ఈ నెల ఫ్రీ అయితే ఇబ్బంది ఉండదు. వర్షాకాలం వచ్చాక మళ్ళీ గ్యాస్ పెట్టుకోవచ్చు. వర్షాకాలం వచ్చేటప్పుడు ఒక పొయ్యి అయితే సెట్ అయితే కానీ ఒక పొయ్యిలు పెడితే మళ్ళీ అది వేరు పరిస్థితి. దానికి ప్లేస్ ఎక్కువ కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి మీరు కోరుకునేది ఏంటి అసలు? అంటే వ్యాపారస్తులకు నష్టపోయే అవకాశం ఉంది కదా, మేము గ్యాస్ సిలిండర్ వస్తే బాగుంటుంది అంటారు, ఏం చెప్పదలుచుకున్నాం? ఇవ్వాలండి గ్యాస్ సిలిండర్ ఎంతో కొంత ఇచ్చి. ఇప్పుడు అన్ని గ్యాస్ మీద ఇప్పుడు రకరకాలు ఏదో వండేసి అన్ని రకరకాలు పెట్టేదానికన్నా కూడా అప్పుడు మేము ఇంత ముందు 15 రకాలు ఉండేవాళ్ళం అన్ని హోటల్లో. ఇవాళ తగ్గించేసాం, 6-7 రకాలే వండుకుంటాం. రేపు గ్యాస్ ఇచ్చినా అట్లా తక్కువ ప్రిపేర్ చేసుకొని తక్కువతో మెయింటైన్ చేసుకొని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి ఎన్నో కన్నా ఇస్తే కొంచెం అందరూ బతుకు జీవనం. హోటల్స్ ఏంటి, హోటల్లో పనిచేసే వర్కర్స్ అండి, హోటల్ యజమానుల కన్నా ఎక్కువ వర్కర్స్ నష్టపోతారండి. కాబట్టి అలా చేస్తే బాగుంటుంది. మొత్తం మీద జిల్లాలో ప్రతి హోటల్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో కట్టె పొలాల మీద వ్యాపారం చేస్తున్నారు. ఒకవేళ కట్టె పొలాల మీద వ్యాపారం చేసినప్పటికి కూడా కొంత మీద నష్టం అయితే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే సమయానికి అవి అందుబాటులో, అంటే వాళ్ళు ఏదైతే ఫుడ్ అరేంజ్ చేస్తున్నారో అవి అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఆ కస్టమర్ రాకపోవడం జరుగుతుంది. మరీ పెద్ద హోటల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. 12 తర్వాత కూడా వాళ్ళు వంటను అందించలేకపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక్కో సిలిండర్ బుకింగ్ 20 రోజుల నుండి 45 రోజులు పడుతున్న పరిస్థితి ఉంది. ఓటీపీ ప్రాబ్లం కావచ్చు, సర్వర్ ప్రాబ్లం అని కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం స్పందించి అందరికీ అందుబాటులో గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కూడా హోటల్ యాజమాన్యం కావచ్చు, స్థానిక సామాన్య ప్రజలు కూడా కోరుకున్నారు. కెమెరామెన్ జకీర్తో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం.